బేటీ బచావో, బేటీ పడావో ఆడపిల్లని రక్షిద్దాం, ఉన్నతంగా చదువుకోవాలి కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 63వ వార్డు అంగన్వాడీలో జరిగిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేటర్ గల్లా చిన్న పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లలు ఉన్నతంగా చదువుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాలు అందిస్తున్నాయని, వాటి ద్వారా పిల్లలను చదివించండి అంటూ తల్లిదండ్రులను కోరారు. ప్రముఖ పరిశోధనా కేంద్రం నాసా వరకు మహిళలు వెళ్తుంటే కొంతమంది తెలియక ఆడపిల్ల, మగపిల్ల అంటూ భేదాలు చూపిస్తున్నారని, అలాంటి భేదాలు మాని అందరూ సమానమే అన్న ధోరణిలో పెరగాలని ఆయన కోరారు. ఈ మేరకు గ్రామంలో ప్రతి తల్లిదండ్రులు అర్థమయ్యేలా రీతిలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొని ఆయన తల్లిదండ్రులను చైతన్యపరిచారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బేటీ కా బచావో బేటీ కా పడావో అనే ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు నా వార్డులో ఉన్న అంగన్వాడీ స్కూళ్ళు, అలాగే ఇక్కడ ఉన్న ఏఎన్ఎంలు అందరూ కలిసి మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. ఇంటింటికి వెళ్తూ ఈ ప్రోగ్రాం తాలూకా ఉద్దేశం పిల్లల్ని అంగన్వాడీ ద్వారా పోషకాహారం అందించడం, అదే కాకుండా మహిళలను చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదనే దాని మీద ఈ యొక్క మేమందరం కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది. చాలామంది పేరెంట్స్ మహిళలను అతి తక్కువ వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఆ యొక్క ఫ్యామిలీలు సక్రమంగా స్థిరంగా ఉండకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాన్ని ఉద్దేశించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రోగ్రాంని ప్రజల్లోకి చైతన్యం చేయడానికి ప్రజలకు మేమందరం కూడా ప్రభుత్వం నుంచి ఇక్కడ మేమందరం ఇంటింటి వెళ్తూ ప్రజలకి చైతన్యం చేస్తున్నాము. అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పిల్లలకి ఆడపిల్ల అవని మగపిల్ల అవని ఎవరైనా కూడా సమాన హక్కుగా చూడాలి. కొంతమంది మగపిల్లలను బాగా చదివిస్తూ ఆడపిల్ల పెళ్లి చేసేద్దాంలే మనకెందుకులే అని చాలామంది స్తోమత లేకుండా వదిలేయడం అనేది జరుగుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు శిశుపాలన గురించి మంచి పోషకాహారం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పోషకాహారం ద్వారా పిల్లలు మంచిగా హెల్తీగా పుట్టడానికి ఒక మంచి ఫుడ్, అదేవిధంగా తల్లికి కూడా మంచి ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇలాగ ఇస్తూ కూడా 1 నుంచి 10వ తరగతి వరకు కూడా మరి మంచి పోషకాహారం ఇస్తున్నారు. మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్కి కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం కూడా తీసుకొచ్చారు. సామాన్యులందరికీ కూడా అందుబాటులో మంచి పోషకాహారం దొరకాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే ఏమో కానీ, రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ, అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ప్రజలకి పిల్లలకి ఒక మంచి పోషకాహారం దొరకాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు పిల్లల్ని ఆడపిల్లని చదివించుకుంటా తక్కువ వయసులో పెళ్ళిళ్ళు చేసి కాకుండా పిల్లల తాలూకా ఇద్దరికి సమాన హక్కు ఉండేలాగా అన్ని విధాల్లో వాళ్ళకి చదువు అయితే కానీ ఆస్తిలో కానీ, అలాగే ఈరోజు స్త్రీలు మగవాళ్ళకి ధీటుగా అన్ని రంగాల్లో కూడా మరి అగ్రస్థానంలో ఉంటున్నారు. అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేయండి, నాసాకి వెళ్ళే వారు కూడా మహిళలు ఉన్నారు, అలాగే ఒక ఫ్లైట్ నడిపేవారు కూడా మహిళలు ఉన్నారు. అనేక రంగాల్లో మహిళలు ఉన్నతమైన స్థానాల్లోని మరి రాణిస్తున్నారు. మనం ఎక్కడా కూడా ఆడపిల్లల్ని మనం ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ ద్వారా మీడియా మిత్రులకు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం మంచి కార్యక్రమంగా తీసుకొని అందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ రాదే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారి యొక్క ఉద్దేశాన్ని మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి.
తీసుకెళ్లాలని, అలాగే ఇక్కడ అంగన్వాడీ టీచర్లు కానీ ఏఎన్ఎంఎల్ ద్వారా అందరూ కూడా దీనికి సహకరిస్తూ ప్రజల్లోకి ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశంలో నేను కూడా పాల్గొనేలాగా నాకు అవకాశం కల్పించిన ఈ అంగన్వాడీ టీచర్స్ అందరికీ అలాగే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. बेटी को बचाओ, बेटी को बेटी को बचाओ, बेटी को बढ़ाओ, 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 बेटी को बचाओ।